సనాతన ధర్మం కోసం పోరాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీ పార్టీ అనే చెప్పొచ్చు. బీజేపీ పార్టీ తర్వాత ఎవరైనా సనాతన ధర్మం కోసం ఎక్కువగా పాల్పడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా మన ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు సనాతన ధర్మం బోర్డు తీసుకురావాలని చెప్పేసి చాలా కష్టాలు పడుతున్నారని చెప్పొచ్చు. సో ఆల్రెడీ ఆయన కొంచెం పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి వెళ్ళారు. ఇప్పుడు ఏమేమి టూర్స్ చేయబోతున్నారు ఏంటి? ఖచ్చితంగా ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారు సనాతన ధర్మాన్ని ఏదన్నా గట్టిగా చేయాలి, దేశంలో దాని పేరు చెప్తేనే ఇంకా ఎవరు దాన్ని టచ్ చేయకుండా ఉండాలనే విధంగా దానిలో మార్పులు చేర్పులు తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. సో ఆయన ఒక్కడి వల్ల అయితే అవ్వదు కాబట్టి ఆయనతో పాటు ఎవరైతే సహకరిస్తారో అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పుడు మొత్తం నార్త్ కానీ సౌత్ కానీ అన్ని రాష్ట్రాలు తిరిగి అక్కడ ఎవరెవరైతే సనాతన ధర్మం గురించి చెప్పాలి అనుకుని ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఉత్తరప్రదేశ్ ఆయన ఉన్నారు, ఆయన లాంటి వాళ్ళని కలుపుకొని అట్లాంటి వాళ్ళని కలుపుకొని అన్ని రాష్ట్రాల్లో ఎవరెవరైతే పవర్ఫుల్ ఉంటారో వాళ్ళందరినీ దీనికి బోర్డులో మెంబర్స్గా పెట్టుకొని సో ఈయనైతే అట్లా చేద్దామని ఒక ఐడియాతో ఉన్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, వాళ్ళు ఎంతవరకు ఓకే చెప్తారు, ఎందుకంటే ఈయన బీజేపీకి ఎంతో కృషి చేస్తున్నారు, ఈయన వెళ్ళి ఆ గెలుపుకి సహకరిస్తున్నారు అనమాట. సో మరి ఖచ్చితంగా ఈయన మాట అయితే వాళ్ళు విని తీరాలి. ఈయన అడిగిన రిక్వెస్ట్ ఏదైతే ఉందో జస్ట్ మరి దానికి బోర్డులో మెంబర్ అవ్వడమే కాబట్టి దాంట్లో అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి. అంటే ఆ రాష్ట్రంలో దాని తాలూకు ఏ సమస్య వచ్చినా వాళ్ళే పరిష్కరించాలి. ఖచ్చితంగా వాళ్ళు ఒక టీముని పెట్టారు అంటే ఇంకా వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఏదన్నా ఇప్పుడు ఫర్ సపోజ్ కుంభమేళా జరుగుతుంది, అక్కడ ఏ అపశృతులు జరగకుండా చూసుకోవాలి. ఆ విధంగా అలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఇట్లా హిందూ ధర్మానికి సంబంధించి ఏది ఉన్నా కూడా మొత్తాన్ని కాపాడాలి అనే ఒక థాట్ ప్రాసెస్తో వెళ్తున్నారు అనమాట. ఖచ్చితంగా అది ఆయన చేసే విధానం అయితే బాగుంది, కానీ ఆయనకు అందరూ సహకరిస్తే కనుక ఖచ్చితంగా ఇండియా మొత్తం అది 100% సక్సెస్ అవుతుంది. ఆయన అనుకున్న దాన్ని అచీవ్ చేయగలుగుతారు అనమాట. సో దానికి పైనుంచి కేంద్రం సపోర్ట్ అయితే ఫుల్గా ఉంది. మరి అన్ని రాష్ట్రాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తిగతంగా కానీ సపోర్ట్ చేస్తే దీనివల్ల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, మిగతా సౌత్లో ఎక్కువగా కల్చరల్గా ఎక్కువ ఉంది, నార్త్ అంటే ఇండియా అంటేనే కొంచెం హిందుత్వానికి ఎక్కువగా సపోర్ట్. మరి హిందూ బోర్డు ఈ సనాతన బోర్డు ఏదైతే దానివల్ల బెనిఫిట్స్ ఏమి ఉండొచ్చు ఫ్యూచర్లో సనాతన ఖచ్చితంగా ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా తీవ్రవాదులు మన రాష్ట్రంలోకి రావాలన్నా, సో మన ఇటు హిందువుల వాళ్ళ మీద ఎవరన్నా టచ్ చేయాలన్నా, ఏదన్నా గుళ్ళని ఇప్పుడు కొంతమంది టెర్రరిస్టులు గుళ్ళని ధ్వంసం చేస్తారు, అలాంటి చేసేవాడికి ఒక భయం చేయకుండా ఉండడానికి ఒక ధైర్యం ఖచ్చితంగా ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఆ థాట్నే మైండ్లోంచి తీసే ఇలాంటి బోర్డ్స్ ఆల్రెడీ ఇతర రిలీజన్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళది ఎక్కువగా డిమాలిష్ చెయ్యరు. ఓన్లీ సనాతన ధర్మానికి ఇలాంటివి ఏం లేవు, అక్రమాలు ఎక్కువగా అవన్నీ అరికట్టొచ్చు అంటారా? సో బేసిక్గా అది ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి దాన్ని చేసుకుంటూ రావాలి. ఎందుకంటే రేపు అన్న రోజు ఒక స్ట్రాంగ్ బేస్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. దానికి ఎవరు కూడా టచ్ చేయని విధంగా ఇప్పుడు ఖచ్చితంగా అలా చేస్తేనే ఆ సాంప్రదాయాలను కొంతకాలం పాటు నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి. అంటే ఖచ్చితంగా అది ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు కాపాడి తీరాలి. మనకి బద్రీనాథ్ సినిమా చూస్తే కనుక ఆలయాల రక్షణ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో అది అప్పుడు చెప్తే అందరూ ఏదో లైట్ తీసుకున్నారు, కానీ అది ఈ రోజు దానికి చాలా అవసరం పడుతుంది. సో అట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా తయారు చేస్తే బాగుంటుంది. దాన్ని ఎవరైనా ధ్వంసం చేయాలన్న టెర్రరిస్టులు కానీ, అది టెర్రరిస్ట్ అనేవాడు ఏ మతంలోనే పుట్టచ్చు, మనకు తెలియకుండా మన మతంలోనే పుట్టచ్చు. డబ్బుకి ఆశపడో లేదంటే దేనికో దానికి ఆశ చూపించి వాళ్ళని అట్లా తయారు చేస్తారనమాట ఖచ్చితంగా. సో మన ఇంట్లో నుంచే కూడా ఒక వ్యక్తి క్రిమినల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అట్లా ఎవరికన్నా అలా చేయాలనే థాట్ ప్రాసెస్ అనేది రాకుండా సో ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తే కనుక ఖచ్చితంగా 99% కాదు 100% కాపాడొచ్చు ఆలయాలను కానీ మన ధర్మాన్ని కానీ.